రైట్ శంకరి, మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఏఐసిసి ప్రతినిధులను కలిసి వాళ్ళకి ఈ ఏడాదిలో సాధించిన తెలంగాణ ప్రగతిపై వివరించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యి దానికి సంబంధించిన అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కీలక అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, రేవంత్ ఢిల్లీ టూర్ సంబంధించి చూద్దాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన తెలంగాణ ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులతో చర్చలు జరిపిన రేవంత్ ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించినట్లు సమాచారం. నిన్న బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లారు. వివాహ వేడుకల అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్న రేవంత్ ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు, కులగణన తదితర అంశాలను అధిష్టానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపైన అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం. అటు కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చర్చలు ఫలప్రదమైతే వారం 10 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉందని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాహుల్ కు బట్టి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కులగణన సర్వే బాగా జరిగిందని, దీనివల్ల బీసీలు పార్టీకి సానుకూలంగా మారుతున్నారని, కులగణన వివరాల ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా బట్టి తెలిపినట్లు సమాచారం. కులగణన రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసినందుకు బట్టిని రాహుల్ అభినందించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈసారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టడంతో పాటు పదవులు రానందుకు అసంతృప్తిగా ఉన్న వివిధ నేతలకు కూడా బుజ్జగించాల్సిన అవసరం ఉందని, విస్తరణ తాలూకు పర్యవసానాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ వర్గీయులు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు ఢిల్లీకి వెళ్లడం మళ్లీ ప్రారంభమైంది. మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే రాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించే వారికి సంబంధించి పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల మరో 7-8 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కు లభించే అవకాశం ఉన్నందువల్ల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే ఒకరిద్దరు నేతలకు కూడా మంత్రివర్గంలో చోటు లభించవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ప్రస్తుతం జైపూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివాహ వేడుకల్లో జైపూర్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. ఈ రోజు ఏఐసిసి పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళతో కలిస్తే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంవత్సరం దాటినా పూర్తి స్థాయి మంత్రివర్గం పెట్టట్లేదని, విస్తరించట్లేదని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని
త్వరితగతిన కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే కొన్ని కాంప్లికేషన్స్ దృష్ట్యా అది ఇన్ని రోజులు పెండింగ్ కి వచ్చింది. ఇక ఇప్పటికీ వాయిదా వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తా ఉంది. ఇక దాంతో పాటు తెలంగాణకు రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ నిధులకు సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. వాళ్ళని కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు, దాంతో పాటు తెలంగాణకి కొన్ని పర్టికులర్ ఇష్యూలలో ఫండింగ్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పార్టీకి సంబంధించినటువంటి 1 year అయినటువంటి ప్రభుత్వం ఏర్పాటై 1 year అయినటువంటి నేపథ్యంలో ఈ 1 year లో సాధించినటువంటి ప్రగతిని కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇప్పటికే బట్టి విక్రమార్క పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి కూడా ఢిల్లీకి చేరినటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఆశావాహులు కూడా ఢిల్లీ పాట పట్టారు. వాళ్ళు పార్టీలోకి వచ్చేటప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పాటైతే తమకు మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో చోటిస్తారని అష్యూరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా వాళ్ళు హైకమాండ్ కి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. సో మొత్తానికైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.